అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం వారి పక్షాన నిలబడినటువంటి వ్యక్తి పేటేటి రాజారావు అని కె నాగులమీర అన్నారు. మంగళవారం పంజాబ్ సెంటర్ సిఎస్ఐ చర్చి వద్ద పేటేటి రాజారావు 18వ వర్ధంతి సందర్భంగా పేద మహిళలకు టిఫిన్ బండిని వారి కుమారులు పేటేటి రాజ్మోహన్, రాజశేఖర్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం టిఫిన్ బండిని నాగులమీర చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేటేటి రాజారావు ఇంచిపేటలో అందరికీ సుపరిచితుడని, 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికై కమ్యూనిస్ట్ పార్టీలో వారి కుటుంబం సేవలందించారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. వారి కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీలో అనేక పదవులు నిర్వహించిన వారందరూ కూడా అట్టడుగు ప్రజల కోసమే కష్టపడేవారని ఈ సందర్భంగా వారు తెలిపారు. భౌతికంగా రాజారావు దూరమై 18 సంవత్సరాలైనా వారి కుటుంబ సభ్యులు మాత్రం ఆయన పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. రాజరాజేశ్వరిపేట, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి చెందిందంటే రాజారావు కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక పెద్దలు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. వారి ద్వారా ప్రభు అనేక కార్యక్రమాలు ఆయన మీరు నెరవేరుస్తున్నారని మనం తెలుసుకుంటున్నాము. ఆయన ప్రభా సర్కార్ ఎల్లమ్మ గారు కూడా ప్రభు ఈ దినమందు మరి యొక్క ఆయన తండ్రి వాహనాన్ని అందుకుంటూ గొప్ప భాగ్యాన్ని పడిపిస్తాం. ఈ దినమందు మా పేటేటి రాజారావు గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యొక్క వర్ధంతి దినమున 17వ వర్ధంతి దినమున ఈ కార్యక్రమాలు ప్రభు నిర్వర్తించకు ఆయన దాసులు ప్రభు నాయకులు నడిపించారని మనం తీసుకొచ్చాం. రాజ్మోహన్ గారు, రాజశేఖర్ గారు, సంఘ ప్రజలందరూ కలిసి ఆయన మీ దాసులు ప్రభా దాతృత్వంగా ఆయన అందిస్తున్న వారిని ప్రభు దీవించి వారికి కావాల్సిన దీవెనలన్నీ హెచ్చింపు దాయిచ్చి ఇప్పుడు వచ్చిన బంధుమిత్రులు ప్రభా కుటుంబ సభ్యులందరినీ సంఘమును కూడా మీరు దీవించి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. పరలోక ముందున మా తండ్రి, మీ నామం మా అడిగిన ఆహారం నేడు మాకు దయచేసి బాగా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలు లేక ఇష్టం తప్పించండి. ఎందుకనగా రాజ్యం శక్తి మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన తోడైంది గాక. అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం వారి పక్షాన్ని నిలబడినటువంటి రాజారావు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులైనటువంటి పేటేటి రాజ్మోహన్, రాజశేఖర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు ఎల్లమ్మకి ఒక టిఫిన్ బండిని బహుకరించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రాజారావు గారు ఈ ప్రాంతం మొత్తంలో ఇంచిపేటలో ఆయన తెలియని వారు ఉండరు. 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికై కమ్యూనిస్టు పార్టీలో ఆ కుటుంబం సేవలందించింది. కమ్యూనిస్టు పార్టీలో కూడా ఆ కుటుంబం అనేక పదవులు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి వారు. వాళ్ళ తనయులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజున ఆయన పేరును స్మరించుకుంటూ ఆయన పేరు ప్రజల్లో ఇంకా ఉండాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఆయన పేరిట అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు టిఫిన్ బండిని ఏర్పాటు చేయటం జరిగింది. పేదల పక్షాన ఉన్నటువంటి ఆయనకు
నా ఘనమైనటువంటి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ రాజరాజేశ్వరిపేటలో ఇవాళ ఆ ప్రాంతం ఈరోజు ఇలా ఉంది అంటే, అయితే ఈ ప్రాంతం ఈ రకంగా అభివృద్ధి చెందిందంటే అందులో రాజారావు గారి కృషి చాలా ఉంది. ఇవాళ ఆయన్ను స్మరించుకోవాల్సినటువంటి నాయకుడు కూడా. అటువంటి నాయకుడి పేరున ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా ఈ కుటుంబం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాస్టర్ గారికి, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అట్లాగే సంఘ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. పేటేటి రాజారావు గారు మా తండ్రి గారు అయినటువంటి వారు 2 దఫాలు కౌన్సిలర్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఆయన తుది శ్వాస వరకు కమ్యూనిస్ట్ భావాలకి సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు. అలాగే ఆ రోజు కూడా కార్మికుల కోసం, అలాగే కర్షకుల కోసం పాత రాజరాజపేట నిర్మించి ఎంతో మందికి నివాస గృహాలు కల్పించడం, అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ రంగంలో కూడా శాశ్వతమైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన 1999 తర్వాత మరణించడం జరిగింది. ఆ రోజు కూడా చాలా మంది ఒక భారీ ఎత్తున కౌన్సిల్పేట నుండి కానీ చాలా ప్రాంతాల నుండి కూడా ఒక అభిమానులు తరలి వచ్చారు. ఆయనకి మరి ఘనమైన నివాళులు అర్పించారు. మేముగా ఆయన కుమారులుగా ఈరోజు పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మేము ఎన్ని జన్మలెత్తం కూడా మా తండ్రి గారు రుణం తీసుకోవాలి. ఎందుకంటే నిత్యం పేద ప్రజల కోసం పరితపించేవాళ్ళు. ఈ పేట అభివృద్ధి కొరకు కానీ ఈ రోజు ఎంత చూసిన అభివృద్ధి అంటే ఆయన వేసినట్టు కొన్నది. దానికి తోడు మరి స్థానిక సంఘ పెద్దలు కూడా ఎంతో, మా నాన్నగారికి సంఘ పెద్దలు కానీ స్థానికంగా ఉన్న యువత కూడా మా కుటుంబాన్ని ఎప్పుడు నిత్యం వెన్నంటుండి మేము చేసే అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలుభాగస్తులు మమ్మల్ని నడిపిస్తున్నందుకు, అలాగే మా సంఘ కాపరి కరుణానిధి గారు కూడా ఒక చర్చి అభివృద్ధి పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహించి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ పరంగా మరి నేను పార్టీలో వచ్చినప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి అవుతుంది. నాటి నుంచి నేటి వరకు కూడా మా గురుగారు నాగుల మీరా గారు వారి ఆధ్వర్యంలో వారి సూచనలు సలహాల మేరకు నిత్యం ఏదో ఒకటి మాకు తోచింది ప్రజా సంక్షేమం సంబంధించినటువంటి ప్రజల సేవకు కూడినటువంటి కార్యక్రమాలు చేయటం కూడా మేము ముందుకు వెళ్తున్నాము. ఇందుకు విధంగా మరి ఈ పేట అభివృద్ధి విషయంలో నాగుల మీరా గారు నాడు ఒక 20 సంవత్సరాల క్రితం కూడా గద్దె రామ్మోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ఈ రోజు ఈ కమ్యూనిటీ హాల్ ఒక ఎస్సీలుగా కాకుండా బీసీలుగా, మైనారిటీలకి అందరూ కూడా అతి తక్కువ కాలం స్టేజ్తోనే ఎన్నో కొన్ని కార్యక్రమాలు, ఇది శుభ కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. ఈ రోజు చర్చి నిర్మాణం విషయంలో కూడా మరి మీరా గారు అటు ఎంపీ మన కేసీ చిన్ని గారితో, అటు తిజన్ చౌదరి గారితో కూడా 6 లక్షలు ఇప్పించడం జరిగింది. వారు ఇచ్చిన అమౌంట్ ఈ రోజు అంత స్లాబీ ఈ రోజు ఇంత నిర్మాణం కూడా జరుగుతుందంటే కేవలం ఇది నాగుల మీరా గారు అది కృషి, ఆయన పాత్ర ఉంది. ఈ పేట అభివృద్ధి విషయంలో కానీ మా యొక్క నాయకత్వంలో కూడా మేము అభివృద్ధి చెందామంటే మా నాగుల మీరా గారు మాకు అన్ని విధాలుగా అటు రాజకీయ పరంగా కానీ పేట అభివృద్ధి పరంగా అన్ని రకాల మాకు సహాయకాలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి మా కుటుంబం తరఫున నాగుల మీరా గారికి, స్థానిక సంఘ పెద్దలకి, దైవజనులు కరుణానిధి గారికి, స్థానిక యువత అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. Like, subscribe and press the bell icon for new updates.